నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం జగన్ నివాసాన్ని ముట్టడికి యత్నం. రాష్ట్రంలో మెగా డిఎస్సీ ప్రకటించాలంటూ సీఎం జగన్ నివాసాన్ని ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు. మినీ డిఎస్సీ వద్దు, మెగా డిఎస్సీ కావాలి అనే నినాదంతో చలో తాడేపల్లి పేరిట ఆందోళన. ప్రతి ఒక్కరూ విలువైన ఓటు హక్కు వినియోగించుకునేలా చేయటంలో యువతే బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు వెల్లడి. ప్రజాస్వామ్య పరిరక్షణకు నైతిక విలువలతో కూడిన ఓటింగ్ కీలకమన్న కలెక్టర్, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచన. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించిన ఎంపీ కేశినేని నాని. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు అవగానే బాబు హైదరాబాద్ పారిపోవటం ఖాయమని నాని ఎద్దేవా. పేదలు గెలవాలంటే మళ్లీ సీఎం జగన్ రావాలని వ్యాఖ్య. రానున్న ఎన్నికల్లో పేదలు పెత్తందార్ల మధ్య జరిగే యుద్ధానికి పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్న పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్. జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడి. రాష్ట్రంలో మెగా డిఎస్సీ ప్రకటించాలంటూ ఏబీవీపీ కార్యకర్తలు నేడు తాడేపల్లిలో సీఎం జగన్ నివాసాన్ని ముట్టడించారు. మినీ డిఎస్సీ వద్దు, మెగా డిఎస్సీ కావాలి అనే నినాదంతో వారు చలో తాడేపల్లి పేరిట ఆందోళనకు దిగారు. నిరుద్యోగులను సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని వారు మండిపడ్డారు. మినీ డిఎస్సీ వద్దు, మెగా డిఎస్సీ కావాలి అనే నినాదంతో వారు చలో తాడేపల్లి పేరిట ఏబీవీపీ కార్యకర్తల ఆందోళనకు దిగారు. సీఎం నివాసం ముట్టడి సందర్భంగా విద్యార్థి నేతలు ఒక్కసారిగా దూసుకొని వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. వారిని అక్కడి నుంచి మంగళగిరి పిఎస్కు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. పలువురు విద్యార్థి నేతలు పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నారు. దొరికిన వాళ్లను ఓ వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ముట్టడిలో దాదాపు 100 మందికి పైగా విద్యార్థి నేతలు పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో పలువురు విద్యార్థి నేతలకు గాయాలైనట్లు సమాచారం. ప్రతి ఒక్కరూ విలువైన ఓటు హక్కు వినియోగించుకునేలా చేయటంలో యువతే బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు నైతిక విలువలతో కూడిన ఓటింగ్ కీలకమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లను చైతన్యపరచడం, భాగస్వామ్యం చేయటం కార్యక్రమం మంగళవారం విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మాట్లాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు నైతిక విలువలతో కూడిన ఓటింగ్ కీలకమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, తమ కుటుంబ సభ్యులు, పరిసర ప్రాంతాల్లోని వారిని కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత యువతపై ఉందని తెలిపారు. గత ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలో మిగిలిన నియోజకవర్గాలతో పోలిస్తే విజయవాడ అర్బన్ నియోజకవర్గాల్లో తక్కువ పోలింగ్ శాతం నమోదైందని అన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ అర్బన్లో 84% పైగా పోలింగ్ శాతం పెంచేందుకు వినూత్న స్వీప్ కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు. జిల్లాలో యువ ఓటర్ల నమోదుకు విద్యా సంస్థల భాగస్వామ్యంతో ప్రత్యేక డ్రైవ్లను చేపట్టినట్లు తెలిపారు. ఓటు, పోలింగ్ స్టేషన్ వివరాలను తెలుసుకునేందుకు వీలుగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లీప్, విఐఎస్లు ఇవ్వటం జరుగుతుందని తెలియజేశారు. కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని వర్గాల వారు ప్రజాస్వామ్య స్ఫూర్తితో బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, సమ్మిళిత ఎన్నికల నిర్వహణ దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. మొదటిసారిగా ఓటు పొందిన యువతకు ఉపయోగపడేలా కలెక్టర్ ఢిల్లీరావు స్వయంగా ఈవీఎంకు సంబంధించిన బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ గురించి విద్యార్థులకి క్షుణ్ణంగా వివరించారు. ఫిర్యాదు చేసేందుకు ఉపయోగపడే సి విజన్తో పాటు ఓటర్ హెల్ప్ లైన్ తదితర ఆన్లైన్ వేదికలు, ఫారం 6, 7, 8ల ప్రయోజనం గురించి తెలియజేశారు. కొత్తగా ఓటు నమోదుకు వీలు కల్పించే ఫారం 6లను అధికారులతో కలిసి విద్యార్థులకు అందజేశారు. ఈ 7 నియోజకవర్గాల్లో మనకి ఈ సిటీలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాల యొక్క యావరేజ్ 65 to 66%. ఆ యావరేజ్ అనేది 84-85%. దానికి దీనికి ఎంత డిఫరెన్స్ అనేది ఉంది చూడండి. అంటే రూరల్ ఏరియాస్లో పర్సంటేజ్ ఎంత ఎక్కువ ఉంది. ఒకవేళ అర్బన్ ఏరియాస్లో కూడా ఒకవేళ అదే పర్సంటేజ్ ఉంటే మనం ఎంత పర్సంటేజ్ అనేది ఇంప్రూవ్ అయ్యి ఉండేవాళ్ళని చెప్పండి కదా. అది ఇప్పుడు మనం ఎలా అంటే అది ఎందుకు ఈ అర్బన్ ఎపతి ఉంది, ప్రాబ్లం ఏమిటి, అది ఒక్కసారి ఒక ఎనాలిసిస్ పార్ట్ మనం చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఒకవేళ ఉన్న ఎలక్టర్స్కి ఎక్కడ ఏ ఓటు ఉందో లేదు తెలియకపోవడమా కారణం, పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో తెలియకపోవడమా కారణం. అంటే ఇప్పుడు మనం రెండుగా చేసుకున్నాం. ఎన్రోల్మెంట్ అయిన వాళ్ళు మనం మనం దేని గురించి మాట్లాడుతున్నాము, ఆల్రెడీ సపోజ్ ఒక 2 లక్షల మంది ఎన్రోల్ అయ్యారనుకోండి.
2 లక్షల మంది ఎన్రోల్ అయితే 65% మనకి ఒకవేళ ఓటింగ్ జరిగింది అనుకోండి, అంటే 65% ఓటింగ్ జరిగింది అనుకోనంటే ఎంతమంది ఓటు వేసినట్టు? ఎంత మనకి అంటే 2 లక్షలు అనుకోండి, 65% వేసినట్టు అంటే ఎంత వస్తున్నట్టు కదా? అంటే 70,000 మంది మనకి అసలు ఓటింగ్ పాల్గొనలేదు. 70,000 మంది ఓటింగ్ పాల్గొనకపోవడానికి గల కారణాలు ఏమిటి అని విశ్లేషణ అనేటువంటి చేస్తూ ఉంటే ఎక్కువగా ఎక్కడైతే ఉన్నారో రిచ్ అనేటువంటిది సోకాల్డ్ కొంచెం అక్కడ ఉన్నది 50%, 45% అంత తక్కువ అనేటువంటిది కనిపిస్తుంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీ పార్టీపై చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు అవగానే బాబు హైదరాబాద్ పారిపోవటం ఖాయమని నాని ఎద్దేవా చేశారు. పేదలు గెలవాలంటే మళ్లీ సీఎం జగన్ రావాలని వైసీపీ నేత కేశినేని నాని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవే చివరి ఎన్నికలని, చంద్రబాబు నాయుడు నారా లోకేష్ చేసే చెత్త పనులకు టీడీపీ సర్వనాశనమైందని మండిపడ్డారు. రేపు ఆయన ఇక్కడ ఇల్లు కూడా లేదు, విజయవాడలో కానీ గుంటూరులో కానీ ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఆయనకి ఇల్లు లేదు. శుభ్రంగా ఏదో ఎవరో ఇచ్చిన ఇంట్లో ఉంటున్నాడు. ఆయన తాళం వేసుకుని ఆయన సొంత రాష్ట్రం వెళ్ళిపోతాడు ఈ ఎలక్షన్ అవ్వగానే. ఎక్కడైనా సొంత రాష్ట్రం తెలంగాణ, హైదరాబాద్లో ఉంది ఆయన ఇల్లు, ఇక్కడ ఎక్కడా లేదు ఆయనకి. ఎప్పుడు వాళ్ళు తాతలు కట్టినది ఎక్కడ నారావారిపల్లిలో ఉన్నామో కానీ నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ఇల్లు కట్టుకున్నారు, ఇక్కడ ఉంటున్నారు, ఇక్కడ నుంచి పాలన చేస్తున్నారు. అట్లాగే ఈ ఎన్నికల్లో ఓడిపోతానని ఖచ్చితంగా తెలుసు చంద్రబాబు నాయుడుకి. దాంట్లో అందుకే ఇల్లు కట్టుకోవాలి. ఇక్కడ ఈ ఎన్నికలు ఆఖరి ఎన్నికలు చంద్రబాబు నాయుడుకి, ఆయన పనికి మాలిన బుద్ధి లేని కొడుకు లోకేష్కి ఈ చివరి ఎన్నికలు. టీడీపీ కూడా అంత పెద్ద ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ. నాకు స్వామిదాస్కి చాలా బాధపడుతున్న మాట చెప్పాలంటే కూడా, ఎందుకంటే స్వామిదాస్కి మరి ఆ రోజు నుంచి 30 ఏళ్ళు టీడీపీలో పనిచేశాడు. నేను ఒక దాదాపు 12-13 ఏళ్ళ నుంచి నేను ఎంపీగా ఉన్నాను. అంతకుముందు కొంత విజయేసి ఉన్నాం. అయినా కూడా కానీ బాబు కొడుకులు చేసేటువంటి ఎదవ పనులు, చెత్త పనుల వల్ల పేద ప్రజలకు దూరం అయిపోయింది టీడీపీ. ఎన్టీ రామారావు ఆ పార్టీ పెట్టిందే పేదలకి, నిరుపేదలకి కూడు గుడ్డ నీడ అనే ఒక నినాదంతో పెట్టాడు. ఆత్మగౌరవం, తెలుగువారి ఆత్మగౌరవంతో మొత్తం కూడా దాని నుంచి దూరం అయిపోయింది పార్టీ. ఓన్లీ పెత్తందారులకి డబ్బు కోసం, అట్లాగే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కుటుంబం కోసం పనిచేసేదానికే ఇవాళ చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు పనిచేస్తున్నారు తప్ప పేదవాళ్ళ కోసం కానీ, సమాజం కోసం కానీ, రాష్ట్రం కోసం పనిచేయట్లా. ఎందుకంటే మీరందరూ బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుందని భావించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చాలామంది అంటారు ఈనాడు పేపర్లోనో, జ్యోతి పేపర్లోనో, టీవీ5 న్యూస్లోనో అభివృద్ధి లేదని. మీ అందరూ బాగుంటే మీ సంతోషం, మీ సుఖం, మీ ఆనందం, మీ యొక్క పిల్లలు బాగా చదువుకుంటే దానికంటే అభివృద్ధి ఏముంటుందని నేను అడుగుతున్నాను. మానవ అభివృద్ధి కంటే ఏ అభివృద్ధి ఎక్కువ కాదు. మానవ అభివృద్ధి, మీరందరూ అభివృద్ధి చెందితే, మీ జీవితాలు బాగుంటే, మీ జీవన శైలి మెరుగుపడితే, మీ పిల్లలు బాగా చదువుకుంటే ఏ ప్రాంతమైనా, ఏ రాష్ట్రమైనా బాగుంటుంది. దాంట్లో మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు నిదర్శనం. కాబట్టి ఆయన నిలబెట్టుకోవాలి. మనం 175 జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి. అట్లాగే మీరందరూ కూడా ఇక్కడ భారీ మెజార్టీతో స్వామిదాస్ గారిని గెలిపించుకుని మరి ఆయన ద్వారా ప్రతి ఎమ్మెల్యే 175 ఎమ్మెల్యేలని భారీగా గెలిపించుకుంటేనే ఈ పథకాలన్నీ మళ్ళీ వస్తాయి. ఈ పేదలకి ఒక పెద్ద దిక్కుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. రానున్న ఎన్నికల్లో పేదలు, పెత్తందారుల మధ్య జరిగే యుద్ధానికి పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ తెలిపారు. ఎన్ని ప్రతిపక్ష జెండాలు కలిసినా ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఎజెండాగా పెట్టుకున్న జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆసిఫ్ పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం 39వ డివిజన్ కార్పొరేటర్ గుడివాడ రాఘవ నరేంద్ర ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి కుమ్మరివారి బజార్, రామాలయం దగ్గర నుంచి డివిజన్ పర్యటన చేయడం జరిగింది. ఈ సందర్భంగా షేక్ ఆసిఫ్ మాట్లాడారు. ముఖ్యమంత్రి సంక్షేమ పథకాల వలన డివిజన్ అభివృద్ధి బాగా జరిగిందని చెప్పారు. ఈ డివిజన్లో ఉన్న సమస్యలన్నీ స్థానిక కార్పొరేటర్ పరిష్కరిస్తున్నారని, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మేయర్ దృష్టికి తీసుకువెళ్తున్నామని ఆమె చెప్పారు. ముఖ్యమంత్రి అందించిన సంక్షేమ పథకాల వలన ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. తమ ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా భావించి ప్రజలకు అందించామని అన్నారు. ప్రతిపక్షాలు పొత్తులు
పెట్టుకోవటం తప్ప ప్రజాస్వామ్యాన్ని గాలికి వదిలివేశారని విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా వైనాట్ 175 ఖచ్చితంగా సాధిస్తామని చెప్పారు. పశ్చిమంలో వైసీపీ జెండా ఎగరవేయటం ఖాయమని, ప్రజలు మరలా జగన్నే ముఖ్యమంత్రిగా చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పాలనలో సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన తీసుకువచ్చారని చెప్పారు. ప్రజల వద్దకు ఎటువంటి దళారులు, మధ్యవర్తులు లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లోకి పథకాలన్నీ వెళ్తున్నాయని వివరించారు. ప్రతిపక్షాలు, పచ్చపత్రికలు ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంటే ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. రానున్న కాలంలో పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయటం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పడికిపాటి చైతన్యారెడ్డి, ఇర్ఫాన్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గం 39వ డివిజన్లో నరేంద్ర గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ నరేంద్ర గారు, అలాగే మా మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, చైతన్యరెడ్డి గారు, ఇర్ఫాన్ గారు, ఈ కార్యక్రమంలో చైర్మన్లు, డైరెక్టర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొనడం జరిగింది. ప్రతి గడపకి వెళ్ళి సమస్యలు అడిగి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా మేము ముందుకెళ్తున్నాం. ఇక్కడైతే సమస్యలు అయితే ఏమీ లేవు. మాకు నరేంద్ర గారు అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఏ ఒక్క పెన్షన్ కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, సైడ్ డ్రైన్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ పోల్స్ కానీ, వాటర్ పైప్ లైన్ కానీ, ప్రజలకై ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకి అనుగుణంగా మా కార్పొరేటర్ గారు పనిచేస్తున్నారయ్యా. ఈ ప్రభుత్వం బాగుంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికే మేము ముఖ్యమంత్రిగా చేసుకుంటాం అని ప్రజలు చెప్తున్నారు. మరి ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ, మరి ఇంతమంది ఆదరాభిమానాలు పొందుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ఆ సంక్షేమ పథకాల వల్ల ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. మరి ఈరోజు కావాలని చెప్పేసి తెలుగుదేశం ఎల్లో మీడియా రాద్ధాంతం చేస్తుంది. ఏ పథకాలు కూడా అమలు అవ్వకూడదు, పేదలకు ఎటువంటి సహాయ సహకారాలు అందించకూడదు, సంక్షేమ పథకాలు ఇవ్వకూడదు, అభివృద్ధి చేయకూడదు అని చెప్పేసి అడ్డుపడుతున్నారు. వాళ్ళు కేవలం వాళ్ళ జేబులు నింపుకోవడానికి గతంలో కూడా మనం చూసాం. జన్మభూమి కమిటీలు అని చెప్పి దోచుకోండి దాచుకోండి అనే విధానంతో తెలుగుదేశం ప్రభుత్వం పనిచేసింది. మన విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో 39వ డివిజన్ గుడివాడ నరేంద్ర గారి వార్డులో నరేంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు మన షేక్ ఆసిఫ్ గారు, మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు, అలాగే మన చైతన్యరెడ్డి కార్పొరేటర్ గారు, ఇర్ఫాన్ కార్పొరేటర్ గారు, అలాగే డైరెక్టర్లు, చైర్మన్లు, పార్టీ నాయకులు, డివిజన్ పెద్దలు అందరం ఈరోజు 39వ డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. ఏదైతే ప్రజల వద్దకే పాలన అన్న జగన్మోహన్ రెడ్డి గారి నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజలకి ఇంకా సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ ఇంకా ఏమైనా పెండింగ్ ఉందా, ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమైనా ఆగినాయా అన్నది కూడా పూర్తి స్థాయిలో అడగటం జరుగుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి నినాదం. ఇక్కడ పార్టీలు కానీ లేదా మతాలు, కులాలు కానీ చూసే పని లేదు. ఓటు మాకు వేసినారా లేదా అన్నది కూడా చూసే పని లేకుండా ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా అందరికీ న్యాయం జరిగే విధంగా ఈరోజు ఏ ఒక్క ప్రజాప్రతినిధి దగ్గరికి వచ్చి మాకు అవసరం ఉంది, అవసరం తీర్చండి అనే అవసరం కూడా ప్రజలకు లేకుండా సచివాలయ వ్యవస్థ ద్వారా నడుస్తున్న, సామాజికంగా న్యాయపరంగా ఏ రకంగా చూసుకున్నా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఈ ఒక లోపం ఉంది, ఈ ఒక రకమైన ఇక్కడ దోపిడీ ఉంది అన్నది ఎక్కడా లేకుండా పూర్తి స్థాయిలో ట్రాన్స్పరెన్సీగా నడుస్తున్న వ్యవస్థ ఈరోజు సచివాలయ వ్యవస్థ. ఈరోజు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల వద్దకే పాలన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ట్రాన్స్పరెన్సీగా 118 సచివాలయం పరిధిలో రామ మందిరం సెంటర్ వద్ద ఉన్న కుమ్మరి వీధిలో మన వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన షేక్ ఆసిఫ్ గారు ఈరోజు గడప గడపకి తిరగడం జరిగింది. 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో జరిగిందో అలాగే స్థానికంగా ఇక్కడ చేసిన అభివృద్ధి ప్రజలకు వివరించుకుంటూ ఈరోజు డివిజన్లో పర్యటించడం, అలాగే స్థానికంగా చిన్న చిన్న సమస్యలు ఉంటే తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా ముందుకు సాగుతామని తెలియజేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మటుకే ఈరోజు మేము ఖచ్చితంగా ప్రజల మధ్యలోకి వెళ్ళడానికి, ధైర్యంగా వెళ్ళడానికి కారణం ప్రజలకి, అన్ని వర్గాల ప్రజలకి, చదువుకునే పిల్లల దగ్గర నుంచి ముస్లిం ముతకా దాకా అందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందిస్తూ, అలాగే అభివృద్ధి ఫలాలు డివిజన్లో వేసిన సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ,
ప్రజలు అన్నీ చూస్తున్నారు. ప్రజలు ఈరోజు మాకు ఇచ్చిన మంచి రెస్పాన్సే రానున్న రోజుల్లో ఇక్కడ రిజల్ట్ మా కళ్ళ ముందు కనిపించింది. 2024లో ఈ ఎలక్షన్స్లో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వదించి ఇక్కడ మా షేక్ ఆసిఫ్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని చెప్పడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చిన విషయం. రానున్న రోజుల్లో ప్రజలకు మరింత అందుబాటులో ఉంటూ ఇంకా ముందుకెళ్తామని తెలియజేస్తుంది. ఏపీలో గత 50 రోజులు గ్రామ స్థాయి నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఉత్సాహంగా సాగిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు తుది ఘట్టానికి చేరాయి. విశాఖ నగరంలో ముగింపు వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం విశాఖలో జరిగే ముగింపు వేడుకల్లో విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. మారుమూల గ్రామాల్లోని క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర మెగా టోర్నీని నిర్వహించింది. గ్రామ, వార్డు, సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 50 రోజుల పాటు ఈ క్రీడా సంబరాలు కొనసాగాయి. బాంబులకే భయపడని కుటుంబం మాది, మీ ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడతామా అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భయం తమ బయోడేటాలోనే లేదని చెప్పారు. 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడిన జగన్ జైలుకు వెళ్లే రోజు దగ్గరలో ఉందని హెచ్చరించారు. ఉత్తరాంధ్రలోని పాతపట్నంలో జరిగిన శంకరావం సభలో నారా లోకేష్ మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా ప్రజల రక్తంలోనే పౌరుషం ఉందని తెలిపారు. మంచి చేసిన వారిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని, అన్యాయం చేసిన వారిని ఇక్కడే పాతిపెడతారని, ఆ శక్తి కేవలం శ్రీకాకుళం జిల్లా ప్రజలకు మాత్రమే ఉందని మెచ్చుకున్నారు. జగన్ అంటే ఓ ప్రిజనరీ, చంద్రబాబు అంటే విజనరీ అంటూ నారా లోకేష్ చెప్పారు. జగన్ను చూస్తే ఓ ఖైదీ గుర్తుకు వస్తాడని, చంద్రబాబును చూస్తే విజన్ ఉన్న నాయకుడు కనిపిస్తాడని అన్నారు. ఇటీవల జగన్ మీ బిడ్డ అని అంటున్నాడని చెబుతూ ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మీ బిడ్డ అని ఎందుకు అంటున్నాడంటే, పొరపాటున మళ్లీ గెలిచి అధికారంలోకి వస్తే నేను మీ బిడ్డను కదా, మీ భూమి నాకు ఇచ్చేయండి అంటూ జగన్ గుంజుకుంటాడని లోకేష్ చెప్పారు. ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ 5 ఏళ్లు ఆ విషయమే పట్టించుకోకుండా తీరా ఎన్నికల ముందు జాబ్ నోటిఫికేషన్లు ఇస్తున్నాడని చెప్పారు. ఇది నిరుద్యోగులను మభ్యపెట్టడమేనని, మోసపోవద్దంటూ నిరుద్యోగుల్ని లోకేష్ హెచ్చరించారు. లక్షల్లో ఖర్చు చేసి కోచింగ్లు తీసుకుని జాబ్ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత కష్టాలు తనకు తెలుసునని అన్నారు. ఒక్క 2 నెలలు ఓపిక పడితే టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని, అప్పుడు ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. రైతు కంటక పరిపాలన ఏపీలో చూస్తున్నామని వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి నిప్పులు చెరిగారు. ఏపీ కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉందని చెప్పారు. వ్యవసాయ ఉత్పాదకత తగ్గిపోయి నైరాశ్యం పెరిగిపోతే మీది రైతు పక్షపాత ప్రభుత్వం ఎలా అవుతుందని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నందు కిసాన్ మోర్చా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. రైతులు అసంఘటితంగా ఉన్నప్పుడు సహాయం చేయాలని ఆమె అన్నారు. ఏపీలో రైతులందరూ కలిసి సంఘటితం కావాలని ఆమె పిలుపునిచ్చారు. రైతు కంటక పరిపాలన ఏపీలో చూస్తున్నామని పురంధేశ్వరి అన్నారు. ఏపీలో 98.3% రైతు కుటుంబాలు అప్పుల్లో ఉన్నారని సర్వేలు చెప్తున్నాయని ఆమె అన్నారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఏపీ ఉందని ఆమె అన్నారు. వ్యవసాయ ఉత్పాదకత తగ్గిపోయి నైరాశ్యం పెరిగిపోతే మీది రైతు పక్షపాత ప్రభుత్వం ఎలా అవుతుంది అని అన్నారు. గట్టు మీదే ఆగిపోయిన నాయకులు రైతులకు ఏం చేయగలుగుతారని ఆమె అన్నారు. ప్రతి రైతు కుటుంబానికి కూడా ఏదో ఒక రకంగా 50,000 రూపాయల వరకు కూడా లాభం చేకూరే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం రైతు విధానాలను తీసుకొని వచ్చింది. ఇంతకు ముందు ఎవరన్నా చేశారా? ఇవన్నీ కూడా రైతులు ఆలోచించుకుంటున్నారు. అండ్ ఖచ్చితంగా వారికి తెలుసు ఎవరు నిజంగా వారి హితాన్ని ఆకాంక్షించే వారు ఎవరు వారికి. మేడం, అయితే ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి మాట్లాడబోతున్నారా? పొత్తుల గురించి మేము మాట్లాడిన అవసరం లేదండి. వారికి ఇప్పటికే అన్ని విషయాలు తెలుసు. వారు సరి అయినటువంటి సమయంలో నిర్ణయం తీసుకుంటారు. టైంపాస్ రాజకీయాలు చేస్తుందంటూ వైఎస్ షర్మిలపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల మాట్లాడే ప్రతి మాట కూడా చంద్రబాబు స్క్రిప్టేనని చురుకులంటించారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేసి ఇప్పుడు ఏపీలో టైంపాస్ రాజకీయాలు చేయడానికి వచ్చిందని మండిపడ్డారు. ఇలాంటి డర్టీ పొలిటీషియన్ వల్ల మనకి స్టేడియంస్ లేకుండా, రాజధాని లేకుండా ఈరోజు మనం అన్యాయం అయిపోయినాం. అలాగే ఈరోజు కాంగ్రెస్తో కొన్ని రోజులు కుమ్మక్కై, ఇప్పుడు బీజేపీతో కుమ్మక్కై, మళ్ళీ కాంగ్రెస్తో కుమ్మక్కై, మళ్ళీ మొన్న అమిత్ షా దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని తన రాజకీయం కోసం, తాను అధికారంలో రావటం కోసం అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్న చందంగా ముందుకు వెళ్తున్నాడే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళ కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారుల కోసం చంద్రబాబు నాయుడు ఇది చేశాడు అని ఒక్క పాయింట్ చెప్పండి. ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్ని ప్రజలు నమ్మటం లేదు, వారు చెప్పే అబద్ధాలని ఎవరు పట్టించుకోవటం లేదనే ప్యాకేజీలు ఇచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు, లోకేష్ మాట్లాడిన దాన్నే ఆయనతో మాట్లాడిచ్చారు.
పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా విని విని బోర్ అయిపోయి అతనికి క్రెడిబిలిటీ లేకుండా పోయిందని ఇప్పుడు షర్మిలమ్మని తీసుకొచ్చి ఆవిడతో కూడా అదే స్క్రిప్ట్ మాట్లాడిస్తున్నారు. అండ్ ఈరోజు మీరు చూస్తే షర్మిల గారికి తెలంగాణ బిడ్డని, తెలంగాణ ప్రజల కోసం జీవితాంతం సర్వీస్ చేస్తానని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినావిడ ఈరోజు ఆ పార్టీని గాలికి వదిలేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ జగనన్నను తిట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించారు. రాబోయే ఎన్నికల్లో సంచార జాతుల వారు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికి తిరిగి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుదలకు దోహదపడుతుందని రాష్ట్ర బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి అన్నారు. సైకో జగన్ రెడ్డిని గద్దె దింపటమే లక్ష్యంగా ఎంబీసీ నాయకులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో సంచార జాతుల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి కొత్త నాగేంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరంకి వెంకట గురుమూర్తి మాట్లాడారు. జగన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎన్నికల హామీలో భాగంగా అనేక రకాల హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత సంచార జాతుల నోట్లో మట్టి కొట్టాడని విమర్శించారు. జగన్ రెడ్డి పాదయాత్రలో సంచార జాతుల వారికి శాసన మండలి సభ్యులుగా అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చి హామీని తుంగలో తొక్కాడని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న ఎంబీసీ కార్పొరేషన్ను జగన్ రెడ్డి నిర్వీర్యం చేశారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంబీసీ వారికి ఉపాధి కొరకు ప్రభుత్వం నుంచి 30,000 రూపాయలు ఉచితంగా సహాయం చేయడం జరిగిందని తెలిపారు. సంచార జాతుల వారికి 100 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని కూడా గాలికి వదిలివేశారని, ఎస్సీ ఎస్టీ వారి మాదిరిగా ఎంబీసీ వారికి కూడా అట్రాసిటీ యాక్ట్ తీసుకొని వస్తానని జగన్ రెడ్డి హామీ ఇచ్చాడని, ఆ పథకాలన్నీ కూడా జగన్ రెడ్డి అమలు చేయకుండా ఎంబీసీ వారి ఆర్థిక ఎదుగుదలను అనకతొక్కుతున్నాడని అన్నారు. ఇప్పుడు ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎంబీసీ కార్పొరేషన్ కి ₹1 కూడా నిధులు మంజూరు చేయలేదని మండిపడ్డారు. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తన ఆర్భాటం కోసం చైర్మన్ పేరు చెప్పుకొని తిరుగుతాడే తప్ప కులాలకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయిందని, ప్రభుత్వాన్ని నిధులు అడగకపోగా అవినీతిపై దృష్టి పెట్టాడని విమర్శించారు. ఆయన ఏ పదవి లేకపోయినా కూడా అంటే నాయకుడు గురించి ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆయన మనస్తత్వాన్ని గురించి చెప్తున్నాను. ఏ పదవి లేకపోయినా కూడా ఈ ప్రాంతానికి ఉద్యోగాలు వచ్చి ఇక్కడ కొట్టడం వల్ల ఆయన ఈ ప్రాంతం అన్ని ప్రాంతాల్లో కూడా పేద బడుగు బలహీన వర్గాలకి ఎవరికి అన్ని ప్రాంతాల్లో కూడా అన్నా క్యాంటీన్లు పెట్టి అన్నదానం చేస్తూ ముఖ్యంగా ఆకలి తీరుస్తున్నటువంటి వ్యక్తి కేసీఆర్ చిన్ని గారు. ఎందుకంటే ఆయన అన్నదానంతో పాటు అన్ని ప్రాంతాలు విజయవాడ పరిసరాల్లో పేద బడుగు బలహీన వర్గాల కోసం మరి వైద్య శిబిరాలు పెట్టించి వైద్యాన్ని ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా కొంతమంది కిడ్నీ బాధితులు ఉంటే ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పేదవారికి కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి కంటి పరీక్షలు చేయించి కంటి ఆపరేషన్లు చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా మొన్న ఏదైతే ఈ బీసీ సంబంధించినటువంటి జేఓబీసీ కార్యక్రమం ఉందో, జేఓబీసీ కార్యక్రమం అన్ని ప్రాంతాల్లో కూడా బీసీలే స్పందించి మనకి కారులు పెట్టారు. పార్లమెంట్ రోడ్డు చొప్పున ఒక విజయవాడ పార్లమెంట్లో కేసినేని చిన్ని గారు 2 వాహనాలను ఏర్పాటు చేసి మనందరికి కూడా ఇచ్చి పార్లమెంట్ మొత్తం కూడా తిప్పుతున్నటువంటి గొప్ప వ్యక్తి బీసీవాది కేసినేని చిన్ని. అన్నార్థులకు అన్నదానం చేస్తూ ఉన్నారు, బడుగు బలహీన వర్గాలకి వైద్య సహాయం చేస్తూ ఉన్నారు, కంటి పరీక్షలు చేస్తూ ఉన్నారు, ఆపరేషన్లు చేస్తూ ఉన్నారు, కళదోడిస్తూ ఉన్నారు. అలాంటి మంచి వ్యక్తులను కూడా మనం కూడా ఆదరించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజున మనకు కూడా అన్నదానం చేస్తూ ఉన్నారు ఇంతమందికి. వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి మంచి భవిష్యత్తు ఉండాలని, రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వాన్ని మనందరం కూడా బలపరచాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. మహాంతి షిప్ మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తామని మాజీ మంత్రి, సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. వ్యాపారస్తులు పలు సమస్యల్ని వెల్లంపల్లి దృష్టికి తీసుకుని రాక వెంటనే వాటి పరిష్కారం కోసం అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక బీసెంట్ రోడ్లో గల మహంతి చేపల మార్కెట్ ను మంగళవారం స్థానిక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి ఆత్మకూరి సుబ్బారావుతో మాజీ మంత్రి, సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ వ్యాపారస్తులు పలు సమస్యల్ని వెల్లంపల్లి దృష్టికి తీసుకుని రాక వెంటనే వాటి పరిష్కారం కోసం కృషి చేస్తారని వెల్లంపల్లి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుహుల్లా, డిప్యూటీ మేయర్ అవుతూ శైలజారెడ్డి, స్థానిక వ్యాపారస్తులు, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. డివిజన్ పర్యటనలో భాగంగా
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్లో ఈరోజు పర్యటించడం జరుగుతుంది. ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం, ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయండి అని చెప్పని అడగడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా, ఎందుకంటే గతంలో 2014 నుంచి 2019 వరకు ఈ డివిజన్ వంక కూడా ఏ ఒక్కరు చూడని పరిస్థితి. ఈ యొక్క కార్యక్రమానికి మా స్థానిక కార్పొరేటర్ గారు తిరుపతమ్మ గారు, గణేష్ గారు, అదేవిధంగా మన నగర విజయవాడ డిప్యూటీ మేయర్ గారు అవుతూ శ్రీ శైలజారెడ్డి గారు అందరం కలిసి ఉదయం నుంచి తిరుగుతున్నాము. ప్రజల నుంచి చక్కటి స్పందన వస్తుంది. అవ్వాతాతలు అయితే కనుక ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇస్తున్నప్పుడు ఆయనకి ఓటు వేయలేమా, మేము ఎందుకు వేయలేము ఓటు అని చెప్పని వాళ్ళంతా వాళ్ళే మమ్మల్ని దీవిస్తున్నారు. చాలామంది పెద్దలు చక్కగా చేస్తారు. అదేవిధంగా కొన్ని చోట్ల అమరావతిలో ఫ్లాట్స్ రావడం జరిగింది, చెప్పడం జరిగింది. ఆ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు కోర్టులో వేసాడమ్మా, మీకు కొద్ది రోజుల్లోనే కోర్టులో మనకి న్యాయం జరుగుతుంది, మీ అందరికీ కూడా ఇళ్ళు వస్తాయని చెప్పడం కూడా జరుగుతుంది. గతంలో టిట్కో హౌస్ల కోసం స్థానికంగా ఉన్న ఇక్కడ అప్పట్లో ఉన్న కార్పొరేటర్స్ ఇక్కడ డబ్బులు దోచుకున్నారు, స్కామ్ చేశారు. టిట్కో హౌసెస్కి స్కామ్ చేయడం చూసాం మనం. అది వాటన్నిటి మీద కూడా ఎంక్వైరీ కూడా చేయమని చెప్పని నగరపాలక సంస్థ కూడా గవర్నమెంట్కి రాసింది. ఎందుకంటే టిట్కో హౌస్ల పేరుతో కోట్ల రూపాయలు స్కామ్ చేశారు. పైన బోండోమా దగ్గర నుంచి స్థానికంగా ఉన్న తెలుగుదేశం నాయకులు అందరూ కూడా 25,000, 50,000, ₹1,00,000 వచ్చినట్టు దోచుకున్నారు వాళ్ళందరూ కూడా. వాటన్నిటి మీద కూడా ప్రభుత్వం ఎంక్వైరీ చేయమని కూడా మా మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఈ డివిజన్లోనే పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం మేమందరం కూడా. ఎందుకంటే తెలుగుదేశం నాయకులు గొప్పలు చెప్పుకోవడమే కానీ అక్కడ అభివృద్ధి శూన్యం అనేటువంటిది గత 5 సంవత్సరాలుగా మేము చేసేటువంటి ఏదైతే ఓపెనింగ్లు అవ్వచ్చు, శంకుస్థాపనలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎన్ని చేశామో ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఈ డివిజన్లోనే LIG కానివ్వండి, MIG కానివ్వండి, అలాగే తెలుగు తల్లి పార్క్ కానివ్వండి, అలాగే ఇంకా వివిధ ఏరియాలో ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి, సుమారుగా 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం మేము ఇక్కడ. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. అది మేము కార్పొరేటర్గా విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత ఇవి కాకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు అవైతే ఇంకా చెప్పవసరం లేదు. ప్రతి ఒక్క గుమ్మల్లో కూడా మహిళలు ఎదురు వచ్చి మాకు జగనన్న చేదోడు వచ్చింది, లేకపోతే అమ్మఒడి ఇస్తా ఉన్నాడు, మాకు ఇల్లు వచ్చింది, లేకపోతే పెన్షన్ ఇంటికే ఇస్తానని అవ్వాతాతలు చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇంత ప్రజల్లో చోరుకుపోయిందనేటువంటి వాస్తవాలు వాళ్ళు చెప్తా ఉంటే కూడా మేము తెలుసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మేము ప్రజలు జగనన్న ఒకటే చెప్తా ఉన్నాడు, మీ ఎంత మట్టుకు పథకాలు ఇచ్చేస్తా ఉన్నాను, ప్రజలు మంచిగా ఉండాలి, ఆ పథకాలు తినని. కానీ తెలుగుదేశం నాయకులు ఒకటే చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉచితార్థంగా డబ్బులు పంచుతున్నాడు, ప్రజలందరినీ కూడా సోమరిపోతులు చేస్తున్నాడని. ఎవరు సోమరిపోతులు చేస్తూ ఉన్నారు? కుటుంబం ఆర్థికంగా ఎదుగుతుంటే కుటుంబం బాగుంటుంది. కానీ చంద్రబాబు నాయుడు ఆలోచన అలా ఉండదు ఎప్పుడూ కూడా. నేను బాగుంటే చాలు, లేకపోతే నా కులవాడు బాగుంటే చాలు అనేటువంటి గత 5 సంవత్సరాల పాలనకి జగన్మోహన్ రెడ్డి గారు ధీటుగా సమాధానం చెప్పి ఏదైతే ఈ పథకాలు ఇస్తా ఉన్నారో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి నాయకత్వంలో మరి గడప గడపకి కూడా వెళ్ళి వాళ్ళ బాగోగులు తెలుసుకుంటూ రేపు మీరు ఓటేయండమ్మా, మళ్ళా మీకు అన్ని రకాలుగా మీకు అందుబాటులో ఉంటామని తెలియజేయడానికి మరి డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డి గారితో, కార్పొరేటర్ గారితో, మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులతో అందరితో కలిసి బయలుదేరడం జరిగింది. ఒకటే చెప్తున్నాం, ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మరి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కానీ డిప్యూటీ మేయర్ గారు చెప్పినట్టు కానీ ఎక్కడన్నా చిన్న ఎత్తుగా ఏదో వాటర్ ప్రాబ్లం తప్పితే మిగతా ప్రతి చోట కూడా మాకు పథకం వచ్చిందని, చిన్నపిల్లలకు అమ్మఒడి పథకం వచ్చిందని, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇస్తున్నారని, వారి సంక్షేమ కార్యక్రమం నుంచి మనం అడగకుండానే చెప్పే పరిస్థితి ఈరోజు ప్రజల్లో ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల వాళ్ళు ఎంత తృప్తిగా ఉన్నారో మనకు తెలుస్తుంది. మరి ఇక్కడ నాయకులు కొంతమంది చెప్తారు, ఓటు అడిగే హక్కు ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది, తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకు కానీ లేదు. మరి జనసేన నాయకులు చూస్తే ఆయన క్లారిటీ పవన్ కళ్యాణ్ గారికే లేదు. గత ఎన్నికల్లో మా అమ్మని తిట్టాడు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ గారు అన్నాడు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళ భుజాలు ఎక్కి వాళ్ళతో పాటు సంఘ రాసుకుండా తిరుగుతున్నారు. మీకు ఏ అర్హత ఉంది? మా డివిజన్ కాడికి వచ్చి మేము చెప్పే లెక్క అయితే 63వ డివిజన్లో 2014 నుంచి 19 వరకు ఏం కార్యక్రమాలు అభివృద్ధి చేశారు, ఏం సంక్షేమ పథకాలు ఇచ్చారు? నిజంగా ఆ రోజు మీరు చేస్తుంటే ఈరోజు మాకు చేయాల్సిన అవసరం లేదు. ఆ రోజు మీరు చేయకుండా ఎంతసేపు దోచుకోవడం తప్పితే ఏ కార్యక్రమం చేయలేదు. కాబట్టి
మేము కష్టపడి మా ప్రభుత్వాన్ని ఒప్పించి విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ్మ సంచలన ఆరోపణలు చేశారు. కేశినేని నాని ఆస్తులు, అప్పుల లెక్కలు మీడియాకు బోండా ఉమ్మ వెల్లడించారు. 2014-19 మధ్య కాలంలో కేశినేని నాని ఆస్తులు పెంచుకున్న, అప్పులు తగ్గించుకున్నారని ఆరోపించారు. విజయవాడ మొగల్రాజపురంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ్మ మీడియాతో మాట్లాడారు. కేసుల భయంతోనే కేశినేని నాని తన ట్రావెల్స్ సంస్థను మూసివేశారని బోండా అన్నారు. అప్పులు తీసుకుని ఎగ్గొట్టడం కేశినేని నానికి అలవాటని బోండా అన్నారు. కేశినేని నాని అతిపెద్ద బ్యాంక్ స్కామర్ అని చెప్పారు. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లోనూ తీసుకుని కేశినేని నాని ఎగవేస్తారని ఎద్దేవా చేశారు. కేశినేని నాని పేరుతో ఉన్న హోటల్తో సహా ఆయన ఆస్తులు ఎన్పీఎస్ స్టేజ్లో ఉన్నాయని అన్నారు. కేశినేని నాని అప్పుల అప్పారావు, బిళ్లపు బాబాయ్ అని విమర్శించారు. వాస్తవాల్ని ఆయన ఇచ్చినటువంటి డాక్యుమెంట్సు, అలాగే మేము కలెక్ట్ చేసిన డాక్యుమెంట్సు అన్నిటిని కూడా మీడియా ముందు ఈరోజు మాట్లాడదాం. కేశినేని నాని అనే వ్యక్తి పెద్ద బ్యాంకు స్కామరు. బ్యాంకుల్లో లోన్ తీసుకొని ఫైనాన్స్లో శ్రీరామ్ ఫైనాన్స్ అలాంటి వాటిలో లోన్ తీసుకొని ఇవాళ అతనికి ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి ఒక హోటల్, ఆ హోటల్ కానీ అన్నీ కూడా ఎన్పిఏ స్టేజ్లో ఉన్నాయి. నాన్ పెర్ఫార్మెన్స్ అకౌంట్ స్టేజ్లో ఉన్న ఎన్పిఏ అకౌంట్ అంటే ఇంకా ఇతనికి కూల్ డ్రింక్ తాగడానికి కూడా, కూల్ డ్రింక్ కొనుక్కోవడానికి కూడా బ్యాంక్ అప్పు పుట్టదు ఇతనికి. ఇతను ఒక పెద్ద అప్పుల అప్పారావు. కేశినేని నాని ఒక పెద్ద అప్పుల అప్పారావు. చాలా బిల్డప్లు ఇస్తున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నాడు. ఏదో నేను తెలుగుదేశం పార్టీకి పెద్ద త్యాగాలు చేశానంటున్నాడు. అవన్నీ కూడా చర్చిద్దాం, వాస్తవాలు ఏంటో. నేను మీడియాకే ఇస్తాను ఈ డాక్యుమెంట్స్. మీడియా వాళ్ళు కూడా చూసి ఏది నిజమో ఎవరిది అవాస్తవమో మీరే తేల్చండి మీడియా మిత్రులు. ఇవాళ 2014లో అతను చరిత్ర తెలుగుదేశం పార్టీలో ఎలా స్టార్ట్ అయిందంటే, ఆ రోజు ఈ బిల్డప్ బాబాయ్ పెద్ద బిల్డప్ ఇచ్చాడు. అబ్బో నా దగ్గర వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ ఏర్పాటు చేసిన వాలంటరీ వ్యవస్థ ద్వారా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఓట్ల కోసం ప్రజల దగ్గరికి వచ్చి మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకి అలవాటుగా మారిందని విమర్శించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో చేపట్టిన గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు 20 డివిజన్లోని పలు ప్రాంతాలలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్, స్థానిక కార్పొరేషన్ అడపా శేషుతో కలిసి తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఇంటింటికి వెళ్లి తమ ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి గురించి వివరించారు. అదేవిధంగా సత్యంగారిదొడ్డి మెయిన్ రోడ్డు దాదాపుగా 22,18,000 ప్రభుత్వ నిధులతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడారు. అలాగే రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, నియోజకవర్గంలో 650 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, స్థానికంగా ఉన్న డ్రైనేజీ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. స్థానిక ఇళ్ల పట్టాల విషయాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరలో చేస్తామని హామీ ఇచ్చారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు, సంక్షేమ పథకాలు అమలు చేశామని గర్వంగా చెప్పగలమని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేటర్ ఉండి కూడా అభివృద్ధికి నోచుకోలేదని, పేదవాడికి సంక్షేమ పథకాలు ఇవ్వాలి అంటే నాయకులకు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదని విమర్శించారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రజానికానికి అబద్ధాలు చెప్పి, మాయ చేసి, మోసం చేసి ప్రతి కార్యక్రమం గారు మేము చేస్తామని చెప్పి ఈరోజు కేవలం ఎన్నికల సమయంలో ఓట్ల కోసం, ఓట్ల రాజకీయాల కోసమే తెలుగుదేశం పార్టీ ప్రవర్తించింది. సంక్షేమ కార్యక్రమం విషయంలో అలాగే చేసింది, అభివృద్ధి కార్యక్రమం విషయంలో అలాగే చేసింది. చివరికి ఏదైతే ప్రజానికానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ కానివ్వండి, ఇలాగ ప్రతి ఒక్క కార్యక్రమం గల ప్రజానికాన్ని మోసం చేసే విధంగా తెలుగుదేశం పార్టీ చేస్తే, ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఏ సంక్షేమ కార్యక్రమం అయినా, ఏ రోడ్డు అయినా, ఏ నీళ్ళు సదుపాయం అయినా ప్రతి ఒక్కటి గారా
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మేము చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతాను. ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి గారా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా నిరంతరం ప్రతిరోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు ఈరోజు మీ పేపర్లో రాస్తే అది నిజం అవదని చెప్పని ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి. ఒక్కసారి గ్రౌండ్ లెవెల్కి వచ్చి మీరు చూడండి ఏ విధంగా చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే అంగన్వాడీ కేంద్రం దగ్గర నుంచి పెన్షన్ తీసుకుంటున్న పెద్దవాళ్ళ దాకా ఎంత సంతోషంగా ఉన్న విషయం ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న పార్టీ వాళ్ళు, అదేవిధంగా మీడియా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా చెప్పుకుంటున్నాను. ఈరోజు పౌష్టికాహారం దగ్గర నుంచి, అమ్మఒడి దగ్గర నుంచి, మధ్యాహ్న భోజనం పథకం దగ్గర నుంచి ప్రతి ఒక్కరి గారు ఈరోజు అనేక కార్యక్రమాలు పిల్లలు చెప్పుతున్నారు, తల్లిదండ్రులు చెప్పుతున్నారు, అమ్మఒడి ఇస్తున్నారు. స్కూల్స్ ద్వారా స్కూల్స్ అభివృద్ధి పరిచి ఈరోజు 20వ డివిజన్లోని డొంకరోడ్డు ప్రాంతంలో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమానికి మా యొక్క తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు, మరి స్థానిక కార్పొరేటర్ కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు గారు ఆధ్వర్యంలో ఇక్కడున్న మా యొక్క స్థానిక డివిజన్ కార్పొరేటర్స్ కానీ మరి స్థానిక పెద్దలందరం కూడా పాల్గొనడం జరిగింది. నిజంగా ప్రతి గుమ్మానికి వెళ్తే ఒకటే విధంగా ఆహ్వానిస్తున్నారు ఇక్కడున్న ప్రాంతవాసులు. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక వాళ్ళు అందుకున్న సంక్షేమ పథకాలు చెప్తున్నారు, మరోపక్క అభివృద్ధి కూడా ఈరోజే నిన్న ఒక శంకుస్థాపన, ఈరోజు ఒక శంకుస్థాపన చేసుకుంటూ మరి అభివృద్ధి కూడా వాళ్ళకి రెండు కళ్ళుగా కనపడుతుంది. అవినాష్ గారు వచ్చినాక డ్రైనేజీలు కానీ మరి రోడ్లు కానీ వాటర్ సిస్టమ్ కానీ అన్నీ కూడా బాగున్నాయి అని ప్రజానికమే ఈరోజు అందరూ కూడా ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రమే కాదు తూర్పు నియోజకవర్గం 650 కోట్లతో అభివృద్ధి జరిగింది. రిటైనింగ్ వాళ్ళు చూసుకుంటే నిజంగా వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించిన వెంటనే రిటైనింగ్ వాళ్ళు కూడా వెంటనే దగ్గరుండి అవినాష్ గారి నాయకత్వంలో ఈరోజు రిటైనింగ్ వాళ్ళు ముంపు ప్రాంతం అనే కృష్ణలంక ప్రాంతం ఈరోజు మోడల్ డివిజన్ 15వ డివిజన్ నుంచి 22వ డివిజన్ వరకు కూడా మోడల్ డివిజన్గా తీర్చిదిద్దామంటే అది కేవలం వైఎస్ఆర్ ప్రభుత్వం అవినాష్ గారి నాయకత్వంలో ఇలాంటి అభివృద్ధి కనబడుతుందని ప్రజానికమే చెప్తున్నారు. మరి గత 5 ఏళ్ళు ఏమీ చేయలేరు. నిన్న కూడా ఒక స్టేట్మెంట్ చూస్తే ఎంత హీనంగా ఉందంటే రిటైనింగ్ వాళ్ళు కట్టారు అని ఏదైతే గద్దే రామ్మోహన్ రావు గారు వాళ్ళ ప్రభుత్వంలో 10 మంది పడుకుంటారని చెప్తుంటే ఎంత హాస్యాపదంగా ఉందో. నిజంగా ఆయన 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం జగన్ నివాసాన్ని ముట్టడికి యత్నం. రాష్ట్రంలో మెగా డిఎస్సీ ప్రకటించాలంటూ సీఎం జగన్ నివాసాన్ని ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు. మినీ డిఎస్సీ వద్దు, మెగా డిఎస్సీ కావాలి అనే నినాదంతో చలో తాడేపల్లి పేరిట ఆందోళన. ప్రతి ఒక్కరూ విలువైన ఓటు హక్కు వినియోగించుకునేలా చేయటంలో యువతే బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు వెల్లడి. ప్రజాస్వామ్య పరిరక్షణకు నైతిక విలువలతో కూడిన ఓటింగ్ కీలకమన్న కలెక్టర్. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచన. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించిన ఎంపీ కేశినేని నాని. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు అవగానే బాబు హైదరాబాద్ పారిపోవటం ఖాయమని నాని ఎద్దేవా. పేదలు గెలవాలంటే మళ్లీ సీఎం జగన్ రావాలని వ్యాఖ్య. రానున్న ఎన్నికల్లో పేదలు పెత్తందార్ల మధ్య జరిగే యుద్ధానికి పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్న పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్. జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్లీ కలుద్దాం. నమస్కారం.